హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఆర్డర్ ఫ్లో పార్ట్ 4 చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవాళ రెండు వాటిల కోసం పిఓసి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. పిఓసి పి అంటే పాయింట్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ప్లస్ క్యుములేటివ్ డెల్టా కోసం తెలుసుకుందాం. నా ముందు ఇంతకు పార్ట్స్ ఏమైనా చూడకపోతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్లో ఉంటాయి. అలాగే నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ ఇంకా 2-3 పార్ట్స్ అయిపోయిన తర్వాత వెంటనే మార్కెట్ ప్రొఫైల్, తర్వాత వాల్యూమ్ ప్రొఫైల్, తర్వాత వీవ్యాప్. అలాగే వీకెండ్లో వీవ్యాప్ ఈ ఆర్డర్ ఫ్లోను బేస్ చేసుకుని వీవ్యాప్ స్ట్రాటజీ కూడా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందు పిఓసి చూద్దాం ఫ్రెండ్స్. పాయింట్ ఆఫ్ కంట్రోల్ క్యాండిల్లో పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఈ ఏరియాలో చూడండి, ఈ ఆరెంజ్ కలర్ బాక్స్ ఏర్పడింది కదా, ఇక్కడ ఎక్కువ ట్రేడ్స్ పనిచేయని, ఎక్కువగా ట్రేడర్స్ అందరూ ఈ ఏరియాలో ఎక్కువగా ట్రేడ్ చేశారు కాబట్టి దీన్ని పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ప్రతి క్యాండిల్కి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఈ క్యాండిల్కి కూడా పాయింట్ ఆఫ్ కంట్రోల్. అలాగే ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ని బట్టి క్యాండిల్ యొక్క సైకాలజీ ఏంటి అన్నది కూడా చెప్పచ్చు ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడితే బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, స్టార్టింగ్ నుంచి బయర్స్ ఉన్నారని అర్థం. ఇక్కడ ఏర్పడిందంటే ఇది నిజమైన బయర్స్ క్యాండిల్ కాదు, ట్రాప్ చేయడానికి ఇది అని మనం ఒక ఆలోచన రావచ్చు. ఇక్కడ కూడా చూడండి, సెల్లర్స్ క్యాండిల్ ఇక్కడ ఏర్పడితే ఓకే మనం తీసుకోవచ్చు అని ఈ క్యాండిల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ అయ్యి ఇది స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బిగ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ ఆఫ్ మార్క్ చేసుకుని ట్రేడ్ చేస్తారు కదా, దానికి ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉపయోగపడుద్ది. ఇదిగోండి, ఇది ఆఫ్, ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇది స్టాప్ లాస్ పెట్టుకుని 1:1, 1:1.5, 1:2 అనేది తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా చూడండి, ఇక్కడ వచ్చింది కానీ డౌన్ అవ్వలేదు. అంటే ప్యూర్ బేస్డ్గా పిఓసి మీద ట్రేడ్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, పిఓసి అర్థమైంది కదా, ప్రతి క్యాండిల్కి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. అది చాలా ఆర్డర్ ఫ్లోలో కీ రోల్ కూడా ప్లే చేస్తుంది. దాన్ని ఒక హింట్ కింద కూడా మనం వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఓకేనా, ఇప్పుడు పాయింట్ ఆఫ్ కంట్రోల్ అయింది. నెక్స్ట్ క్యుములేటివ్ డెల్టా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ క్యాండిల్ ఏర్పడుతుంది కదా, అది డే 9:15 నుంచి 3:30 వరకే కౌంట్ అవుతుంది. డెల్టా అయినా, డెల్టా బార్స్ అయినా, క్యుములేటివ్ డెల్టా అయినా, డెల్టా డైవర్జెన్స్ అయినా, ఓన్లీ ఈ ఆర్డర్ ఫ్లో అనేది ఇంట్రాడే పర్పసే. పొజిషనల్ అనేది తీసుకోవచ్చు, కానీ దానికి మార్కెట్ ప్రొఫైల్, వాల్యూమ్ ప్రొఫైల్ యాడ్ చేస్తే ఇంకా రిజల్ట్ బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది క్యుములేటివ్ డెల్టా అనేది డే స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక డెల్టా ఏర్పడ్డది. ఎంత అది 20.22K ఏర్పడ్డది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ డెల్టా, ఫస్ట్ డెల్టా ఎంతైతే ఏర్పడ్డదో అదే దానికి క్యుములేటివ్ డెల్టా అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ డెల్టా 9:15 క్యాండిల్ డెల్టా ఎంతైతే డెల్టా ఏర్పడ్డదో దానికి అది క్యుములేటివ్ డెల్టా అయిపోద్ది. నెక్స్ట్ ఎంత ఏర్పడ్డది ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ డెల్టా -1.98K ఏర్పడ్డది కదా, అప్పుడు దీని ముందు ఒక క్యుములేటివ్ డెల్టా ఉంటుంది కదా, 20.22K ఉంది కదా, దాన్ని మైనస్ చేయాలి. దాంట్లో నుంచి ఇగోండి, ఏం లేదు ఫ్రెండ్స్, క్లియర్గా చెప్తాను ఆగండి మీకు. ఇగో ఫ్రెండ్స్, ఇది క్యుములేటివ్ డెల్టా. ఇగోండి, ఇది క్యుములేటివ్ డెల్టా కదా, ఫస్ట్ క్యాండిల్ ఏర్పడ్డది 20K, దాంట్లో నుంచి ఈ 1.9K ఉంది కదా, అది మైనస్ చేసేసాం అనుకోండి, ఈ క్యుములేటివ్ డెల్టా నుంచి నెక్స్ట్ యొక్క క్యాండిల్ యొక్క డెల్టాని మైనస్ చేసేస్తే అప్పుడే
అప్పుడు ఈ క్యాండిల్‌కి యొక్క క్యుములేటివ్ డెల్టా అయిపోద్ది. అర్థమైందా? మొదట ముందున్న క్యాండిల్ యొక్క క్యుములేటివ్ డెల్టాలో ఇప్పుడు ప్రెజెంట్ ఏర్పడే యొక్క క్యాండిల్ యొక్క డెల్టా అది ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, ఏదైతే అది చేసి పాజిటివ్ డెల్టా అనుకోండి కలపాలి. నెగెటివ్ డెల్టా అనుకోండి తీసేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ అలాగే మైనస్ అలా ఉంటాయి కదండీ! ప్లస్ ఆర్ మైనస్ అలాగా అలా అనమాట. మైనస్ ఇంటూ మైనస్, మైనస్ అలాగా ఆ టైప్‌లో ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు ముందు ఉన్న క్యుములేటివ్ డెల్టాలో ప్రస్తుతం ఏర్పడుతున్న డెల్టా అది మైనస్ అయితే మైనస్, 2 మైనస్‌లు అయితే ప్లస్ చేయాలి. 2 ప్లస్‌లు అయితే ప్లస్ చేయాలి. ఒకటి మైనస్, ఒక ప్లస్ అయినా మైనసే చేయాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇగోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని యొక్క క్యుములేటివ్ డెల్టాలో ఈ క్యాండిల్ యొక్క డెల్టాని మైనస్ చేసేస్తే ఎంత 20Kలో నుంచి 2K తీసేస్తే 18K ఏర్పడ్డదా? ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికోండి ఇక్కడ దీని యొక్క క్యుములేటివ్ డెల్టా ఎంత 18K, దీని యొక్క డెల్టా 2K అంటే 2.5K. అది 18 పాయింట్‌లో 2.5K తీసేస్తే 15. ఓకేనా ఫ్రెండ్స్? బాగానే వచ్చిందా? కరెక్టేగా? అలా క్యుములేటివ్ డెల్టాని కాలిక్యులేట్ చేస్తారు. క్యుములేటివ్ డెల్టా బేస్ మీద ప్యూర్‌గా క్యుములేటివ్ డెల్టా బేస్ ట్రేడ్ తీసుకుంటారంటే కష్టం ఫ్రెండ్స్. దానికి కొంచెం లాజిక్ అనేది, కొంచెం ఇండికేటర్స్ అనేది, కొంచెం మార్కెట్ ప్రొఫైల్ అనేది అది ఇది అన్నీ జత చేస్తే అప్పుడు మంచి రిజల్ట్ వస్తది. పార్ట్ 4 ఇంతవరకే ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ పార్ట్ 5 కూడా చేస్తాను. నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అనేది పూర్తిగా ఫ్రీగా మీకు చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత ఇక 2, 3 పార్ట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను వాడియే చెప్తాను. నేను యూజ్ చేసియే చెప్తాను. నాకు తెలియనివి చెప్పి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయను. ఈ ఈ బారు ఈ యొక్క డెల్టా క్యుములేటివ్ డెల్టాలో ఉన్నాయి చాలా ఇంకా ఉన్నాయి. ఇంకా చూడాలి. సెల్ వాల్యూమ్ ఇయన్నీ అందరూ చూస్తారు కానీ నేను చూడను. నేను సింపుల్‌గా డెల్టా, మినిమమ్ డెల్టా, మాక్సిమమ్ డెల్టా, క్యుములేటివ్ డెల్టా ఇయే చూస్తాను ఫ్రెండ్స్. ప్లస్ పీఓసీ ఇంతవరకే. నెక్స్ట్ ఇంకొక 1 ఆర్ 2 పార్ట్స్ ఉంటది. అది కూడా చెప్పేసి మీకు ఆర్డర్ ఫ్లో అనేది ఫినిష్ చేస్తాను ఫ్రెండ్స్. ఏం లేదు, ఎగ్జాషన్ అండ్ అబ్జార్ప్షన్ ఉంటది ఫ్రెండ్స్ 2. అది క్యుములేటివ్ డెల్టా యొక్క దానికోసం కూడా చెప్పేసి అప్పుడు డైవర్జెన్స్ అది కూడానా, అది ఎగ్జాషన్ అండ్ అబ్జార్ప్షన్ కూడా అది చెప్పేసి మీకు అందరికీ ఇది ఫినిష్ చేస్తాను. ఇంక 1 ఆర్ 2 పార్ట్స్ ఉంటది. ఓకే ఫ్రెండ్స్. అప్పుడు నా ఛానల్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కోర్సులో ఇయన్నీ డబ్బులేమి పోగొట్టుకోకండి ఫ్రెండ్స్. సేఫ్‌గా ట్రేడ్ చేయండి. డైలీ 1 ఆర్ 2 ట్రేడ్స్ చేయండి. తర్వాత ఇంకా క్లోజ్ చేసేయండి. అది లాస్ అయినా, లాభమైనా ఇవాళ చూడండి ఫ్రెండ్స్. నేను సింగిల్ ట్రేడ్ చేశాను. అది మంచి లాభం వచ్చింది. ఇంకా తర్వాత ఆపర్చునిటీ వచ్చేసినాయి గానీ, నేను ఫంక్షన్‌కెళ్ళి హడావుల్లో ఉన్నాను. అందుకని ఇంకా ఉంటే ఫుల్ ఫోకస్డ్‌గా ఉండి ట్రేడ్ చేయాలి గానీ, కంగారుగా ట్రేడ్ చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్. అంతవరకు బై అంటిల్. థాంక్ యూ.